Hi guys, all of you. Good evening. Today our topic is electron transport systems. This PPT is prepared and presented by Mr. Ganesh Gugloth, lecturer in botany, MLD GDC Gadwal. Before the going to the topic, we'll discuss about electron transport system. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వాయు శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణా నాలుగవ అంతిమ చర్య. దిస్ రియాక్షన్ ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ aerobic respiration. From the earlier 3 steps of aerobic respiration like that glycolysis, oxidative decarboxylation and Krebs cycle, a total of 12 high energy electron pairs are generated, 10 NADH to FADH for each molecule of glucose. మనకు వాయు శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణా అనేది 4వ దశ. వాయు శ్వాసక్రియలో మొదటి 3 చర్యలు గ్లైకాలసిస్ కావచ్చు, పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ కావచ్చు, నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్. ఇవి 4 ఎలక్ట్రాన్ రవాణాలో మనకు అగుపిస్తాయి. ఈ చర్యల ఫలితంగా శక్తివంతమైన 12 ఎలక్ట్రాన్లు జతలు 10 NADH+లు 2 FADH2లు విడుదలవుతాయి. Total of 12 high energy electron pairs are generated as 10 NADH and 2 FADH for each molecule of glucose. ఈ విధంగా ఏర్పడిన NADH, FADHలు ATP సంశ్లేషణలో పాల్గొంటాయి. The electrons acquired by NAD and FAD have great mobility potential. The energy released during the movement of electrons to molecular oxygen is conserved and utilized for ATP synthesis. So carried out on the mitochondrial inner membrane, ఈ ఏటీపీలు NADH, FADHలు ఏటీపీ సంశ్లేషణలో పాల్గొంటాయి అంటున్నాం కదా. ఈ ఆక్సిజన్ ఆధారిత చర్య మైటోకాండ్రియా లోపలి త్వచంలో జరుగుతుంది. దిస్ ఆక్సిజన్ డిపెండెంట్ ప్రాసెస్ అక్కర్ ఆన్ ద inner mitochondrial membrane, carried out on the mitochondrial inner membrane. The ఆక్సిజన్ ఆధారిత చర్య మైటోకాండ్రియా లోపలి త్వచంలో జరుగుతుంది. This process involves 5 multi-proteins complex, 5 different complexes involving in the electron transport. This process involves 5 multi-protein complex from 1 to 5 along with 2 mobile carriers. 5 బహుళ ఎంజైమ్లు సంక్లిష్టం అనేది ఉంటుంది. అది 1 నుంచి 5 వరకు ఉంటాయి. 2 చలనశీల వాహకాలు యూబిక్వినాన్, సైటోక్రోమ్ సి. యూబిక్వినాన్, సైటోక్రోమ్ సి అనేవి 2 చలనశీల మొబైల్ క్యారియర్స్ అనేవి ఉంటాయి. బిఫోర్ ద యాక్చువల్ మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ డీటెయిల్, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద కంపోనెంట్స్ present in each of the 5 complexes.
ఎలక్ట్రాన్ రవాణాను అధ్యయనం చేసే ముందు 5 బహుళ ప్రోటీన్ల సంశ్లిష్టంలో ఉన్న అణుఘటకాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కాంప్లెక్స్ 5 కాంప్లెక్సెస్ని మనము చూద్దాం. 5 different complexes involved in electron transport, that is complex 1 NADH dehydrogenase. కాంప్లెక్స్ 1 అనేది NADH dehydrogenase. కాంప్లెక్స్ 2 succinate dehydrogenase అంటే ఆక్సిడో రిడక్టేజ్ అంటాము. NADH యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్, సక్సినేట్ ఆక్సిడో రిడక్టేజ్, యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్. కాంప్లెక్స్ 3 సైటోక్రోమ్ C రిడక్టేజ్, సైటోక్రోమ్ C రిడక్టేజ్. కాంప్లెక్స్ 1 NADH యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్ అండ్ కాంప్లెక్స్ 2 సక్సినేట్ యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్. థర్డ్ వన్ సైటోక్రోమ్ C రిడక్టేజ్. ఫోర్త్ వన్ సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అండ్ ఫిఫ్త్ వన్ F0F1 ATP సింథేజ్. F0F1 ATPase or ATP synthase. These are the 5 different complex involved in the electron transport. ఈ 5 రకాల బహుళ ఎంజైమ్ల సంక్లిష్టం అనేది మనకు ఇక్కడ గుపిస్తుంది. ఇలాంగ్ విత్ ద ఎబో కోఎంజైమ్ క్వినోన్ సైటోక్రోమ్ C ఆల్సో వర్క్ ఫర్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఇవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ రవాణాలో పాల్గొంటాయి. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మనము చూసినట్లయితే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ దీనిలో సంక్లిష్టం 1 కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4, ఓకే, కాంప్లెక్స్ 5, 4, 3, 2, 1. These are the 5 complexes involved in electron transport system. అయితే దీంట్లో మొట్టమొదటగా సంక్లిష్టం 1లో ఉన్న అణుఘటకాలు. కాంపోనెంట్స్ ఆఫ్ కాంప్లెక్స్ 1 NADH యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్. దిస్ ఈజ్ ది కాంప్లెక్స్ 1. కాంప్లెక్స్ 1 అనేది లేదా సంక్లిష్టం 1 అనేది దాంట్లో ఉన్న అణుఘటకాలు NADH యూబిక్వినోన్ ఆక్సిడో రిడక్టేజ్. ఇది ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ FMN ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ను ప్రోస్థెటిక్ సముదాయంగా కలిగి ఉన్న సంక్లిష్ట ఎంజైమ్. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఎంజైమ్ హ్యావింగ్ ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ యాజ్ ఏ ప్రోస్థెటిక్ గ్రూప్. ఈ ఎంజైమ్లో అనేక ఐరన్ సల్ఫర్ FeS ఫెర్రస్ సల్ఫర్ కేంద్రాలు కూడా ఉంటాయి. ఈ ఎంజైమ్ సంక్లిష్టం ఎలక్ట్రాన్లను NADH నుంచి యూబిక్వినాన్కి రవాణా చేయడానికి తోడ్పడుతుంది. యూబిక్వినాన్కు రవాణా చేయడానికి తోడ్పడుతుంది.
Before this enzyme also contains several iron sulfur centers. The complex 1 components of complex 1. This complex 1 transfer electron from NADH to transfers electrons from NADH to ubiquinone. మనకి ఇక్కడ ఏమవుతుంది NADH H ప్లస్ డిహైడ్రోజనేజ్ NADH H ప్లస్ ఇక్కడ FMN ఓకే ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి యూబిక్వినోన్కి అందిస్తుంది యూబిక్వినోన్. Next, complex 2 components of complex 2. It is a succinate ubiquinone oxidoreductase. ఇక్కడ ఏమవుతుంది రెండవది సక్సినేట్ యూబిక్వినోన్ ఆక్సిడోరిడక్టేజ్. ఈ ఎంజైమ్లో ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ FAD ప్రోస్థెటిక్ సముదాయంగా ఉంటుంది. ఇందులో ఐరన్ సల్ఫర్ కేంద్రాలు ఉంటాయి. దిస్ ఎంజైమ్ కంటైన్స్ ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ as a prosthetic group. It also has 2 iron sulfur centers. This enzyme transfer electrons from succinate to ubiquinone. సక్సినేట్ నుండి యూబిక్వినోన్కి ఇవి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇది కాంప్లెక్స్ 2. కాంప్లెక్స్ 3 ఈ కాంప్లెక్స్ 2లో యూబిక్వినోన్ యూక్యూ ఫూల్ అనేది ఏర్పడతాయి. యూబిక్వినోన్ ఫూల్ ఇది ఒక రకమైన లిపిడ్లో కరిగే క్వినోన్. యూబిక్వినోన్ ఇట్ ఈస్ ఏ లిపిడ్ soluble quinone which can diffuse freely in the mitochondrial membrane. ఇది మైటోకాండ్రియల్ త్వచంలో స్వేచ్ఛగా వితరణ చెందుతుంది. ఇది నిర్మాణాత్మకంగా హరితరేణువులోని ప్లాస్టోకినాన్ను పోలి ఉంటుంది. ఇది సంక్లిష్టం 1-3ల మధ్య సంక్లిష్టం 2-3ల మధ్య చలనశీలవాహకంగా పనిచేస్తుంది. యూబిక్వినాన్ ఇట్ ఈజ్ ఏ structurally similar to plastoquinone found in chloroplast. It is the mobile carrier between complex X 1 and 3 and also between 2 and 3. 1 and 3 and 2 and 3 ఓకే. వీటి మధ్యన ఇది మొబైల్ క్యారియర్గా పనిచేస్తుంది, అంటే చలనశీలవాహకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్ ఆఫ్ కాంప్లెక్స్ 3. ఇట్ ఈజ్ ఆల్సో సైటోక్రోమ్ C రిడక్టేజ్. ఈ ఎంజైమ్ సంక్లిష్టంలో రెండు రకము సైటోక్రోమ్లు B560 ఈ ఎంజైమ్ సంక్లిష్టంలో 2 B రకపు సైటోక్రోమ్లు ఉంటాయి, B560 B565. నెక్స్ట్ సైటోక్రోమ్ C1 ఉంటాయి. వీటితో పాటు ఒక ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్ యూబిక్వినాన్ నుంచి సైటోక్రోమ్ Cకి ఎలక్ట్రాన్లను అందజేసి
సైటోక్రోమ్ సి సేకరణం చెందడానికి తోడ్పడుతుంది. ఇక్కడ కాంప్లెక్స్ 3 అనేది సైటోక్రోమ్ సి రిడక్టేజ్. ఇక్కడ నుండి ఇది సైటోక్రోమ్ సికి ఇస్తుంది. సైటోక్రోమ్ సిలో B560 565 సైటోక్రోమ్ C1 ఉంటాయి. సైటోక్రోమ్ సేకరణం చెందడానికి తోడ్పడతాయి. ఎలక్ట్రాన్లు యూబిక్వినాల్ నుంచి సైటోక్రోమ్ సికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, యూబిక్వినాల్ నుంచి సైటోక్రోమ్ సికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సైటోక్రోమ్ సి ఇది 3-4 సంక్లిష్టాల మధ్య చలనశీల వాహకంగా పనిచేస్తుంది. 3, 4, 3 and 4. సైటోక్రోమ్ సి అనేది మొబైల్ క్యారియర్గా పనిచేస్తుంది. ఇది మైటోకాండ్రియం లోపలి త్వచస్థలం వైపు ఉండే పరిధీయ ప్రోటీన్. దిస్ ఎంజైమ్ కాంప్లెక్స్ హ్యాస్ 2 B-type cytochromes, B560 and B565 and cytochrome C1. In addition, one iron sulfur protein is also present in the component of complex 3. This complex catalyzes the reduction of cytochrome C by facilitating the transfer of electrons from ubiquinol. Cytochrome C, it is the mobile carrier between complex 3 and complex 4. It is hydrophilic and moves in the intermembrane space along the outer surface of inner mitochondrial membranes. ఇది మైటోకాండ్రియం లోపలి త్వచస్థలం వైపు ఉండే పరిధీయ ప్రోటీను. కాంప్లెక్స్ 4 సంక్లిష్టం 4లోని అణుఘటకాలు సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్. ఈ ఎంజైమ్లో 4 అణుఘటకాలు ఉంటాయి. అవి సైటోక్రోమ్ ఏ, సైటోక్రోమ్ బి, సైటోక్రోమ్ సి అండ్ సైటోక్రోమ్ A3. మొత్తము 4 ఉంటాయి. A3. ఓకే, 4 సైటోక్రోమ్ అణుఘటకాలు ఉంటాయి. సైటోక్రోమ్ ఏ, సైటోక్రోమ్ A3 2 కాపర్ కలిగిన ప్రోటీన్లు. ఈ ఎంజైమ్లు సేకరణ చెందిన సైటోక్రోమ్ సి నుంచి ఎలక్ట్రాన్లను అణు ఆక్సిజన్కు అందజేస్తుంది. This enzyme contains 4 units cytochrome A, cytochrome A3 and 2 copper containing proteins. This complex transfer electrons from reduced cytochrome C to molecular oxygen. Next one, components of complex 5th ATP synthase are F0F1 ATPase. ATP సింథేజ్ లేదా F0F1 ATPase. ఇది 2 ప్రధాన అంశాలను కలిగి ఉంటుంది. అవి F0 ఆధార భాగము. దిస్ ఎంజైమ్ contains of 2 major components, F0 base piece and F1 head piece. F0 ఆధార భాగము, F1 శీర్ష భాగము. F0 అనేది ఆధార భాగము.
F1 అనేది శీర్ష భాగం. F0 భాగం మైటోకాండ్రియం లోపలి త్వచంలో ఉండి ప్రోటాన్ ఛానల్గా పనిచేస్తుంది. మైటోకాండ్రియం లోపలి త్వచంలో ఉంటుంది, ఇది ప్రోటాన్ ఛానల్గా పనిచేస్తుంది. F1 రేణువు మైటోకాండ్రియల్ మాత్రికలోనికి చొచ్చుకొని ఉంటుంది. ఇది ADP కార్బన్ ఫాస్ఫేట్తో కలిసి ATP ఏర్పడే చర్యను ప్రేరేపిస్తుంది. F1 రేణువు మైటోకాండ్రియల్ మాత్రికలోనికి చొచ్చుకొని పోతుంది. F1 రేణువు మైటోకాండ్రియల్ మాత్రికలోనికి చొచ్చుకొని పోయి ADP కార్బన్ ఫాస్ఫేట్ కలిసి ATP ఏర్పడే చర్యను ఉత్ప్రేరేపిస్తుంది. ఓకే, ఉత్ప్రేరిస్తుంది. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఉండే 5 కాంప్లెక్సెస్. ఓకే, ఇక్కడ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్స్. ఈ మైటోకాండ్రియా నిర్మాణం చూసినట్టయితే ఇది క్రిస్టే, ముడతల పడ్డ భాగాన్ని క్రిస్టే అంటాము. మ్యాట్రిక్స్ మాత్రికలు ఉంటాయి, అవుటర్ మెంబ్రెన్స్, ఇన్నర్ మెంబ్రెన్స్, రైబోజోమ్స్ ఉంటాయి, ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ సంశ్లేషణ రైబోజోమ్ల మీద జరుగుతుంది. మైటోకాండ్రియల్ DNA. ఓకే, దిస్ ఈజ్ ద మైటోకాండ్రియల్ స్ట్రక్చర్. Components involved in electron transports. Complex 1 NADH dehydrogenase flavinomononucleotide as a prosthetic group. Many ferrous sulfur proteins. Complex 2 succinate dehydrogenase flavineadenine dinucleotide as prosthetic group. 2 ferrous sulfur proteins. Ubiquinones quinones, lipid soluble quinone, mobile compound in the membrane. Complex 3 cytochrome C reductase, 3 cytochrome B560, B565 and C1. 1 Fe sulfur proteins, the small e. Okay, Fe. సైటోక్రోమ్ మొబైల్ క్యారియర్గా పనిచేస్తుంది. దిస్ ఈజ్ ద కంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. కాంప్లెక్స్ 4 సైటోక్రోమ్ C ఆక్సిడేజ్, సైటోక్రోమ్స్ A3 2 కాపర్ ప్రోటీన్స్. కాంప్లెక్స్ 5 F0F1 ATP సింథేజ్. F0 contains small subunits of cytochrome. F1 contains a central gamma subunit surrounded by 3 alpha and 3 beta subunits. Okay, this is the electron transport system. Okay, this is the video links for the topics. Okay, all of you, thank you very much. And once again, please like and share, subscribe my YouTube channels. Don't forget until the videos completed. Okay, thank you so much.